బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాడు సీఎం రేవంత్ రెడ్డి కొమరంభీం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో జనజాతర సభకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2:30 సభలో పాల్గొని సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం సిద్దిపేట పట్టణంలో సీఎం రేవంత్ రోడ్ షో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా మెదక్ పట్టణంలో రోడ్ షో నిర్వహించి అనంతరం పాత బస్టాండ్ కూడలిలో ప్రసంగించనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్, చెప్పండి, ఈ రోజు అయితే సీఎం రేవంత్ కొమరంభీం అలాగే సిద్దిపేట జిల్లాలో పర్యటించినట్టు తెలుస్తోంది. ఆయన పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ స్వాతి, ఏదైతే కొమరంభీం మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఈ రోజు ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే జనజాతర పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రచార సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత హైదరాబాద్ హెలికాప్టర్ ద్వారా జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 2:30 గంటలకు చేరుకుంటారు. దాదాపు సభ 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే కూడా ఈ సభను సక్సెస్ చేయడానికి కూడా ఎవరైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కూడా ఏర్పాట్లంటే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభ ప్రారంభంగా నేపథ్యంలో కూడా జన సమీకరణ కోసం కూడా పూర్తిగా కూడా కాంగ్రెస్ అయితే భారీగా కూడా కసరత్తు చేస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 వేల మందిని కూడా తరలించడానికి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి ఆసిఫాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి రావడంతో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, ఎటువంటి లోటుపాట్లు రాకుండా కూడా ఎస్పీ కావచ్చు, ఇతర అధికారులు కూడా అక్కడ ఉండి కూడా ఏర్పాట్లంటే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితిగా ఈ సభ కూడా మధ్యాహ్నం ప్రారంభమైతుంది. 3 గంటల తర్వాత ప్రారంభమైన సభలో కూడా ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ముఖ్యంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థి హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున కూడా ఎన్నికల ప్రచార సభను అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిగా ముఖ్యంగా కూడా మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ జిల్లా ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తారు ఏందనే విషయంలో కూడా ఏదైతే కొంత ప్రజలైతే ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఈ సభను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను సక్సెస్ చేయడానికి కూడా ఇప్పటికీ కూడా గత 2 రోజుల నుంచి కూడా జిల్లా కేంద్రంలోనే సీతక్కతో పాటు ఇతర నాయకులు కూడా ఉండి కూడా సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా జన సమీకరణ మొదటిసారి ముఖ్యమంత్రి వెనుకబడినటువంటి జిల్లా ఆసిఫాబాద్ జిల్లా ఏదో గిరిజన జిల్లాకు రావడంతో కూడా ముఖ్యంగా ఆ సభను సక్సెస్ చేయడానికి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా 30 నుంచి 40 వేల మందిని కూడా తరలించడానికి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా సీతక్క తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా మధ్యాహ్నం అయితే ఈ సభ సక్సెస్ కానున్నది స్వాతి. రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.